కర్ణాటక సీఎం కుర్చీపై సమరం ముగిసింది. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశంతో సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లు సమావేశమయ్యారు. అనంతరం ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు. తమ మధ్య ఎప్పుడూ భేదాభిప్రాయాలు లేవని, ఇక ముందు కూడా ఉండవన్నారు. 2028 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. హైకమాండ్ ఏది చెబితే అది పాటిస్తామన్నారు. రేపటి నుంచి ఎటువంటి గందరగోళం ఉండదన్నారు. బీజేపీ, జేడీఎస్ పార్టీలు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయన్నారు సీఎం సిద్ధరామయ్య. అవిశ్వాసంపై బీజేపీ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. వారికి సంఖ్యాబలం లేదని, తమకు 140 మంది ఉన్నారన్నారు. అధిష్టానాన్ని కలిసేందుకు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్తున్నది వాస్తవమేనన్నారు. మంత్రి పదవిని పొందేందుకు అధిష్టానాన్ని కలిసేందుకే ఢిల్లీకి వెళ్లారని చెప్పారు. అంతేగాని సీఎం మార్పు కోసం కాదన్నారు. హైకమాండ్ ఏం చెప్పినా తాము పాటిస్తామన్నారు. రాష్ట్ర ప్రజల సహకారంతో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చామన్నారు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. ప్రజలకు మంచి చేయడమే తమ లక్ష్యమన్నారు. వారి కోరికల్ని నెరవేర్చేందుకు పనిచేస్తున్నామన్నారు. హైకమాండ్ ఏం చెప్పినా పాటించేందుకు తాము సిద్ధమన్నారు. మా మధ్య గ్రూపులు లేవన్నారు. ఇప్పుడు కూడా కలిసే పనిచేస్తున్నామని తెలిపారు.